హలో గాయ్స్, మీ అందరి కోసం నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ పెట్టాను. దాని పేరే కమ్మనైన కరీంనగర్ వంటలు. మీ అందరి కోసం నేను మంచి మంచి వీడియోలు చేసి మీకు చూపిస్తాను. మీరు నన్ను సపోర్ట్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చూడండి ఈ వీడియో నేను ఎలా చేశానో. ఫస్ట్ చికెన్ తీసుకొని అందులో అన్నీ ఉప్పు కారం అవన్నీ వేసి మ్యారినేట్ చేసుకొని పెట్టి తర్వాత డైరెక్ట్ ఆయిల్ పోసి ఈజీగా చేసుకునే ప్రాసెస్ మీకు చూపిద్దామని వచ్చాను ఈరోజు. చూడండి. ఫస్ట్ మనం కారం వేసుకుందాం, ఒక 2 స్పూన్స్. మనకు స్పైసీ కావాలనుకుంటే 3 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. తర్వాత సాల్ట్. ఫస్టే సాల్ట్ వేసుకుంటే పీసెస్కి అంతా పట్టుకొని సాల్ట్ ఉంటుంది. సో ఎప్పుడైనా కారం వేసిన తర్వాత సాల్ట్ వేయాలి. తర్వాత పసుపు ఒక టీ స్పూన్. తర్వాత అల్లం పేస్ట్. తర్వాత గరం మసాలా మనం ఇంట్లో పట్టించుకుని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందని మీకు కూడా తెలుసు. సో మనం అందరం అదే కంటిన్యూ చేద్దాం. తర్వాత గ్రేవీ కోసం పెరిగేసుకుందాం. మనం ఇందులో ఒక చుక్క కూడా వాటర్ పోయాల్సిన అవసరం లేదు, అదే గ్రేవీ వస్తుంది. పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత మనం ఒకసారి మ్యారినేట్ చేసుకుందాం. దీన్ని మంచిగా బాగా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. కొంచెం పెరుగు తక్కువైపోయింది, కొంచెం పెరిగేద్దాము. ఎందుకంటే మళ్ళీ గ్రేవీ రాదు, డ్రై ఉంటుంది ఫ్రై లాగా. సో ఇంకొంచెం పెరుగు యాడ్ చేద్దాం. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు, అట్లని మరీ ఎక్కువ వేయద్దు. మంచిగా మ్యారినేట్ చేసుకుందాం. బాగా ముక్కలకు కలిపేటట్టు ఇలా చేసుకొని మనం దీన్ని ఒక 1 అవర్ పక్కన పెట్టుకుందాం. చూడండి, ఇట్లా కలుపుకుంటే సాఫ్ట్గా ఉంటుంది పీసెస్. మనకు అసలు తింటుంటే మంచి సాఫ్ట్నెస్, ఒక టేస్ట్ తగులుతూ ఉంటుంది మనకి. మనం దీన్ని ఇలా కలుపుకొని మంచిగా ఈజీగా వండుకోవచ్చు. తర్వాత ఆయిల్ పోసేస్తే అయిపోతుంది కర్రీ. మనం ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇందులో, ఎందుకంటే అన్నీ ఇందులోనే ఉన్నాయి కాబట్టి మంచిగా డైరెక్ట్ వేసి మనం వండుకోవచ్చు. ఇప్పుడు ఒకటి మట్టి పాత్ర తీసుకొని స్టార్ట్ చేద్దాం. ఇందులో కర్రీ చాలా బాగుంటాయి టేస్టీగా. నార్మల్ గంజుల్లో కన్నా ఇందులో చాలా బాగుంటాయి. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ ఎంత ఎక్కువ వేస్తే అంత కర్రీస్ టేస్ట్గా ఉంటాయి, కాకపోతే ఎక్కువనే పోసుకోవాలి ఆయిల్. ఇప్పుడు కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకుందాం. ఇప్పుడు ఈలోపు కొత్తిమీర తెచ్చుకుందాం. మా ఇంట్లో కొత్తిమీర ఉంది టెర్రస్ గార్డెన్లో పైన. సో కొనుక రాకుండా ఇంట్లోనే మనం వాడుకునేటట్టు చేసుకుంటున్నాం మేము. సో ఇప్పుడు ఆ కొత్తిమీర చూపిస్తాం మీకు, చూడండి. చూడండి ఎంత బాగుందో గ్రీనరీగా, చూడండి. నేను పైనకి వెళ్ళి కొత్తిమీర తెచ్చేలోపు కింద ఆనియన్స్ కొంచెం బాగా మాడిపోయినట్టు అయినాయి, కానీ మాడలేదు. అయినా పర్లేదు, మనకి ఎంత అట్లా కలరింగ్ వస్తే కర్రీ అంత టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే పెరిగేస్తున్నాం కాబట్టి పచ్చి పచ్చిగా వాసన రాకుండా ఈ ఆనియన్స్ అట్లా బ్రౌనిష్గా వస్తే అంటే టేస్ట్, ఆ యొక్క ఫ్లేవర్ మంచిగా అనిపిస్తుంది మనకు తింటుంటే. సో పర్లేదు, మొత్తం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీస్లో.
ఇప్పుడు మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందాక కలుపుకున్న చికెన్ వేసేద్దాం. చూడండి మనం ఎంతసేపు పెట్టుకుంటే మనకంతా అది అయిపోయింది చికెన్. చూడండి మంచిగా ఆయిల్ అంతా దీనికి పట్టుకునేలా కలుపుకుందాం. ఇప్పుడు ఇట్లా కలుపుకొని మనం మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వరకు ఉడకనిద్దాం మనము. మళ్ళీ 10 మినిట్స్ తర్వాత చూద్దాం. ఇప్పుడు 10 మినిట్స్ అయింది, ఒకసారి చూద్దాం ఏడు వరకు వచ్చిందో. మళ్ళీ ఒకసారి కలుపుకొని, ఎందుకంటే ఆయిల్ అంతటా మనకు సెట్ అవ్వాలి కదా, కలుపుతూ ఉంటే కింద కూడా మాడకుండా ఉంటుంది మనకు. సో మళ్ళీ ఒకసారి ఇట్లా కలుపుకున్న తర్వాత మంచిగా ఎక్కువ కలపొద్దు, పీసెస్ కూడా చితికిపోతాయి. నార్మల్గా ఇట్లా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ వచ్చి చూద్దాం. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ 20 మినిట్స్ తర్వాత ఈ కర్రీ ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. ఆల్మోస్ట్ కర్రీ అయినట్టే, ఇంకొంచెం సేపు ఉంటే కర్రీ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత వచ్చి చూద్దాము. 30 మినిట్స్ అయిపోయింది. చూడండి ఈ 30 మినిట్స్కి కర్రీ అయిపోయింది మొత్తం. కాకపోతే ఇంకొక 5 మినిట్స్ ఉంచుకుంటే ఇంకా బాగుంటుంది. చూడు పీసెస్ కూడా ఎంత బాగుందో, ఉడికిందో చూడండి. మంచిగా సాఫ్ట్గా అయిపోయింది పీసెస్, చాలా బాగుంది. ఇప్పుడు కొత్తిమీర వేసేసి ఒక 5 మినిట్స్ పెట్టుకుంటే కర్రీ అయిపోయినట్టే, మనం తినేసేయచ్చు. ఇక కర్రీ అయిపోయింది ఆల్మోస్ట్. చూడండి పీస్ ఎంత బాగుందో చూడడానికి, నాకైతే నోరు ఊరిలో వస్తున్నాయి, ఎప్పుడెప్పుడు తినాలా అని ఉంది. అయిపోయింది కర్రీ. చూడండి ఎంత బాగుందో, ఆయిల్ ఆయిల్ ఆ స్కిన్ బా చాలా బాగుంది చూడడానికి. ఎంత ఈజీగా చేశానో చూసారుగా. అన్నీ మిక్స్ చేసుకొని ఇలా ఆయిల్ పోసుకొని డైరెక్ట్ చేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ లేదా 40 మినిట్స్లో ఇంత ఈజీ ప్రాసెస్ చేసుకోవచ్చు మనము. మీరు కూడా ట్రై చేయండి. చూడండి తెలంగాణ అంటేనే ఇస్తరాకు కదా, అట్లా ఇస్తరాకులు వేసుకొని ఆ చికెన్ కర్రీ తింటుంటే ఎంత బాగుందో చూడండి.